డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి టాపిక్ ఏంటంటే ఆటో బ్యాకప్ ఎలా చేయాలి కంపెనీ డేటా కంటే ఆటో బ్యాకప్ ఆఫ్ కంపెనీ డేటా. దీనికి ముందు వీడియోలో మనం బ్యాకప్ అండ్ రిస్టోర్ కంపెనీ డేటా తెచ్చుకున్నాం. అది వచ్చి మాన్యువల్ బ్యాకప్. రిస్టోర్ మాత్రం ఒకటే, అది మాన్యువల్ గానే చేయాలి. కానీ బ్యాకప్ మాత్రం ఆటోమేటిక్ గా చేయొచ్చు, మనం మాన్యువల్ గా చేయొచ్చు. దీనికి ముందు వీడియోలో మనం మాన్యువల్ గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా ఎలా చేయాలి నేర్చుకుంటాం. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ దీనికి ముందు బ్యాక్ అండ్ రిస్టోర్ కంపెనీ డేటా అది మాన్యువల్ 4.1 నేను వేసాను. కానీ నేను చేసేది మనం ఎక్కువ కంపెనీ 4.0. నేను 4.0 చేస్తున్నాను. కానీ 4.0 ప్లస్ 4.1 రెండు ఒకటే. 4.1లో ఒక రెండు ఎక్కువ ఫీచర్స్ ని యాడ్ చేశారు. మనం ముందు చూడండి, ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ టాలీ ప్రైమ్ 4.1 ఎంఎస్ఎంఈ పేమెంట్స్ అండ్ ఈ-కామర్స్ ఆపరేటర్స్ ఇన్ఫర్మేషన్ అని రెండు రిపోర్ట్ మనకు వస్తాయి. ఆ రెండు మాత్రం కొత్త, వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కొత్త ఫీచర్స్ అన్నమాట ఈ రెండు. అంటే అది తప్ప మిగతా మొత్తం 4.0 4.1 రెండు ఒకటే. అందువల్ల నేను ఈ వర్క్ మాత్రం 4.1లో చేస్తున్నాను. 4.0లో ఆ రెండింటికి వర్క్ మాత్రం ఒకటే. ఏంటంటే ఇప్పుడు మనం దీనికి ముందు మనం బ్యాకప్ నేర్చుకున్నాం, అది మాన్యువల్ గా. ఎలా చేస్తాం ఇది అనుకోండి, మనం మాన్యువల్ గా చేసాం. మాన్యువల్ గా చేయాలంటే ఈ వైట్ డేటాకి వెళ్ళి బ్యాకప్ తీసుకుంటాం. బ్యాకప్ తీసుకున్న తర్వాత మనం ఈ బ్యాకప్ చేయాల్సిన కోడ్ అంటే బ్యాకప్ డెస్టినేషన్ ఏంటనేది మనం ముందుగా క్రియేట్ చేసి, దీంట్లో ఏదో డ్రైవర్, నేను ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్ క్రియేట్ చేశాను, బ్యాకప్ టాలీ ప్రైమ్ 4.0 ఇలా క్రియేట్ చేసినట్టయితే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ బై డిఫాల్ట్ ఏముంటుందంటే ఇక్కడ బై డిఫాల్ట్ సి డ్రైవ్ అని ఉంటుందంటే ఇంకేముండదు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ సెలెక్ట్, మనం ముందుగా తన క్రియేట్ చేసినట్లయితే సెలెక్ట్ బై డ్రైవ్కి వెళ్ళి ఎఫ్ డ్రైవ్ క్రియేట్ చేశాం కదా, ఎఫ్ డ్రైవ్ లో సో టాలీ బ్యాకప్ టాలీ ప్రైమ్ 4 దీన్ని సెలెక్ట్ చేసుకొని రెండు సార్లు క్లిక్ చేస్తే ఇక్కడికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో మనం ముందే క్రియేట్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ప్రతిసారి మనం ఇప్పుడు బ్యాకప్ చేసినా సరే ఈ సెలెక్ట్ డ్రైవ్కి వెళ్ళి ఆ ఎఫ్ డ్రైవ్ లో ఉండేటటువంటి ఈ యొక్క బ్యాకప్ డెస్క్టాప్ ని మనం సెలెక్ట్ చేసిన రెండు సార్లు అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం అన్ని చేసుకునేసి నెక్స్ట్ టైం నుంచి మనం ఏ దాంట్లో వర్క్ చేస్తామో ప్రతిరోజు దాని వరకు బ్యాకప్ తీసుకోవచ్చు. అలా ఇలా మాన్యువల్ గా బ్యాకప్ తీసుకున్న ఈ ఆల్రెడీ బ్యాకప్ మొత్తం తీసుకున్నా. సో మళ్ళీ మనం ప్రతిరోజు తీసినప్పుడు లేటెస్ట్ బ్యాకప్ ఓల్డ్ బ్యాకప్ ని మనం రీప్లేస్ చేస్తుంది. అది అడుగుతుంది, ఓల్డ్ బ్యాకప్ ఉంటుంది, దాన్ని చూపించి దీన్ని రీరైట్ చేయాలా అని అడుగుతుంది. మనం రీరైట్ చేస్తాం, ఎందుకంటే లేటెస్ట్ బ్యాకప్ తీసినప్పుడు ఓల్డ్ బ్యాకప్ మనకు అక్కర్లేదు. కాబట్టి అది మనం ఎస్ అని చేస్తే ఓల్డ్ బ్యాకప్ అదే ప్లేస్ కి చూస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే చూడండి ఎఫ్ డ్రైవ్ కదా, చూడండి ఎఫ్ డ్రైవ్ వస్తే ఇక్కడ బ్యాకప్ చూడండి ఒక్క కంపెనీలన్నీ ఒకటే ఉంటుంది. ఇప్పుడు 11, 12 ఏదైనా సరే మళ్ళా మనం బ్యాకప్ తీసినట్లయితే అది ఒకసారి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 2 తీద్దాం, బ్యాకప్ నంబర్ 2 ఒకటే బ్యాకప్ ఒకటే తీసినట్లయితే ఎండ్ ఆఫ్ లిస్ట్ మొత్తంగా చూడండి. దీంట్లో మనం మొత్తం బ్యాకప్ తీసేటట్లయితే ఫస్ట్ టైం తీసుకుంటామంటే మొత్తం బ్యాకప్ తీసినట్లయితే చూడండి ఇలా తీసుకుంటే తీసుకున్నట్లయితే ఎలక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఒకవేళ ఫస్టే క్రియేట్ చేస్తాం కదా, ముందే క్రియేట్ చేయొచ్చు, లేదంటే వచ్చినట్టు అప్పుడు చేయొచ్చు. అలాగే ఇక్కడ మామూలుగా మనకు ఇది సి డ్రైవ్ ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ సి డ్రైవ్ ఉంటుంది, సి అని ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎఫ్ డ్రైవ్ క్రియేట్ చేసాం అక్కడ, దాని బదులు స్పెసిఫై పాత్ అని ఇక్కడ F:\/ బ్యాకప్ టాలీ ప్రైమ్ 4.0 అని ఇచ్చి ఎంటర్ నొక్కినట్లయితే అప్పుడు అది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఎంటర్ నొక్కితే అయిపోతుంది. సో అది ఫస్ట్ టైం క్రియేట్ చేస్తే సార్ బయట క్రియేట్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ బయట క్రియేట్ చేసిన ఇక్కడ క్రియేట్ చేసిన
ఒకసారి మాత్రం క్రియేట్ చేసాలు. ప్రతి బ్యాకప్ అప్పుడు మనకి ఇంకా డిఫాల్ట్ వస్తుంది. ఏంటి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ అంటే నొక్కితే ఇక్కడికి వస్తుంది. సో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. లేదంటే మనం ఫస్ట్ టైం మాత్రమే ఇక్కడ ఇక్కడ క్రియేట్ చేసాం. ఆల్రెడీ క్రియేట్ చేస్తే సెలెక్ట్ ఫ్రమ్ స్పెసిఫై పాత్ అని ఒకసారి మనం క్రియేట్ చేస్తే ఇక్కడ ఆ పాత్ లేదు క్రియేట్ చేయాలన్నట్టు ఎస్ అంటే క్రియేట్ అవుతుంది. ఇక్కడికి వస్తుంది. మళ్ళీ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ విధంగా ముందే క్రియేట్ చేసి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందే క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ చేసినా ముందు క్రియేట్ చేసినా నెక్స్ట్ టైం నుంచి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి దాన్ని ఎఫ్ డ్రైవ్కి వచ్చి ఎఫ్ డ్రైవ్ లో ఈ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొని దీన్ని మళ్ళీ ఎంటర్ నొక్కి దానిలో ఉంది ఇక్కడ మనం తీసుకోవాలి. ఇది చేస్తాం. సో ప్రతిసారి మనం చేయాలి. సో ప్రతిరోజు మనం ఈ విధంగా మాన్యువల్ గా మర్చిపోకుండా సాయంత్రం మనం వర్క్ చేసిన తర్వాత బ్యాకప్కి వెళ్ళి బ్యాకప్ నుంచి మనం ఇది ఆల్రెడీ చేస్తాం. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని మనం బ్యాకప్ చేస్తాం. ఇలా కాకుండా ఇంకోటి ఏంటంటే రెండో చెప్పింది బ్యాకప్ మాన్యువలే, కానీ మాన్యువల్ గా ఏది సెలెక్ట్ చేసుకోవాలా చేసుకుంటాం. కానీ ఇక్కడ మనం క్రియేట్ చేసినట్లయితే ముందుగా కానీ చేసేటప్పుడు బ్యాకప్ టైంలో కానీ చేసినట్టయితే ప్రతిసారి ఇక్కడ సి ఉంటుంది. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ప్రతిసారి మనం చేసేటప్పుడు సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి ఆల్రెడీ క్రియేట్ చేసాం. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి ఎఫ్ డ్రైవ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతిసారి ఈ యొక్క పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ మనం ఏదైతే మనం వర్క్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క కోడ్లోకి ఫస్ట్ టైం తీసుకున్నాం, అది నొక్కాం, మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం, అది నొక్కాం. ఇట్లా నొక్కొని మనం ఎంత నొక్కితే లాస్ట్ లో యాక్సెప్ట్ ఉంటుంది. యాక్సెప్ట్ చేస్తే అవన్నీ బ్యాకప్ అయితే అవి ఆల్రెడీ ఉంటాయి అక్కడ. వాటికి ఒక్కొక్క వరుసగా ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది ఆల్రెడీ ఉంది. దీన్ని రీరైట్ చేయాలని చేస్తాను కొట్టేస్తే పాత బ్యాకప్ కొత్త బ్యాకప్ వచ్చేస్తుంది. ఇది మామూలుగా కదా. కానీ ఇక్కడ ఇప్పుడు బ్యాకప్ చేసిన ఇక్కడ సి డ్రైవ్ ఉంటుంది, సి అని ఉంటుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా ఉందే కానీ ఈ స్పెసిఫై ఇచ్చి కానీ ఫస్ట్ టైం క్రియేట్ చేసాం కాబట్టి ఇంకా ఆ డ్రైవ్ లో ఉంటుంది. దీనికి వెళ్ళి ప్రతిసారి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే నేను సెలెక్ట్ చేసుకోకుండా నేను దీంట్లో సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్కి వెళ్ళి చూడండి సెలెక్ట్ డ్రైవ్కి సెలెక్ట్ చేసుకోకుండా బై డిఫాల్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అది ఎలా అంటే బై డిఫాల్ట్ ఎలా అంటే అది మనం ఏంటంటే చూడండి ఇక్కడ మనకి మన డ్రైవ్ ఏంటి చూడండి ఇక్కడ ఉంది. ఇది వచ్చి డేటా డ్రైవ్, కంపెనీ డేటా. ఈ డ్రైవ్ ఉంది కదా. ఇప్పుడు మనం ఈ డ్రైవ్ డిఫాల్ట్ ఉంటుంది అది. కానీ ఇక్కడ చూడండి వై డేటా అవుట్ వైకి వెళ్ళి డేటాలో లాస్ట్ లో డేటా పాత్ర ఇది బ్యాకప్ స్టోర్ మామూలే తేడా లేదు. బ్యాకప్కి వెళ్ళామంటే చూడండి పైన కంపెనీ డేటా పాత్ర ఈ డ్రైవ్ ఉంటుంది. కింద కూడా ఏంటంటే కింద మామూలుగా ఏముంటుందంటే కింద దీనికి ఎంటర్ కాదు. ఇట్లా మనం ఏం చేయాలంటే కిందకి అప్ యారో డౌన్ యారో సెలెక్ట్ చేసి కింద సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తే చూడండి ఇక్కడ మనకి మామూలుగా ఇది ఇక్కడ ఇది మామూలుగా ఇక్కడ సి డ్రైవ్ ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ సి డ్రైవ్ ఇక్కడ ఇట్లా సి డ్రైవ్ ఉంటుంది మామూలుగా. అంటే ఇది ఇక్కడ మనం ఏంటంటే ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి డ్రైవ్ ఉంటే మనం క్రియేట్ చేసిన ముందు, లేదంటే ఇప్పుడైనా క్రియేట్ చేయొచ్చు. అప్పుడు ముందే క్రియేట్ చేస్తే దాని ఇక్కడ చూడండి ఎంటర్ చేసి ఎంటర్ మాత్రం ఇక్కడికి వచ్చి సెలెక్ట్ డ్రైవ్ వచ్చి మనం ముందే క్రియేట్ చేస్తే ఎఫ్కి వెళ్ళి ఈ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందు క్రియేట్ చేయకుండా ఉంటుంది. స్పెసిఫై పాత్ర చూపించి ఇక్కడ ఎఫ్ డ్రైవ్ అది ఇస్తేనే ఇక్కడైనా ఇవ్వచ్చు, ఇదైనా సరే ఇలా ఇవ్వచ్చు. మనం క్రియేట్ చేసినాం కాబట్టి ఎఫ్ డ్రైవ్కి వెళ్ళి ఎఫ్ తీసుకొని ఎఫ్ లో సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా కంపెనీ బ్యాకప్ పాత్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తే యాక్సెప్ట్ కంట్రోల్ అయితే యాక్సెప్ట్ చేసేస్తే ఇంకా మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు బ్యాకప్ చేసినా బై డిఫాల్ట్ బ్యాకప్ ఫోల్డర్ అంటే బ్యాకప్ డేటా చూడండి బ్యాకప్ టెస్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనం ఏం చేయాలా కర్సర్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ లోపలనే మనం సెలెక్ట్ చేయడం వచ్చేస్తున్నాం. ఏమైతే మనం బ్యాకప్ చేయాలో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మామూలుగా బ్యాకప్. సో ఈ విధంగా మనం మాన్యువల్ గా బ్యాకప్ చేస్తున్నాం. ఒకవేళ మనం ప్రతి రోజు చేస్తాం, కొన్ని రోజులు బ్యాకప్ చేయలేదు. బ్యాకప్ చేయకపోతే మనం ఎప్పుడైతే లాస్ట్ బ్యాకప్ అందరికీ ఉంటుంది బ్యాకప్ ఫోల్డర్, తర్వాత డేటా ఉండదు. సపోజ్ ఏదైనా ప్రాబ్లం అయింది అప్పుడు మనం రీస్టోర్ చేస్తే
ఏ రోజు వరకు బ్యాకప్ చేశామో ఆ రోజు వరకు మాత్రమే ఉంటుంది. చూడండి, మనం ఈ బ్యాకప్ చేసాం, రిస్టోర్ సెలెక్ట్ చేస్తాం, అయితే రిస్టోర్ ఇక్కడ ఈ మన ఒరిజినల్ పార్ట్ రిస్టోర్ దీనికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి బ్యాకప్. సపోజ్ ఇంతకుముందు చేసిన మనకి దీన్ని సెలెక్ట్ చేయండి. చూడండి ఇక్కడ మనం 16వ తేదీ, ఈరోజు 21, 16వ తేదీ సాయంత్రం 4:41 మనం దానికి బ్యాకప్ చేసి ఉన్నాం. అంటే ఆ తర్వాత ఏం డేటా లేదు, అంటే డేటా బ్యాకప్ కాలేదు అని అర్థం. అలా అందులో మనం కొన్ని రోజులు మనం మర్చిపోయినాం, ఆ డేటా మొత్తం బ్యాకప్ కాదు. మనకి ఏదైనా ప్రాబ్లం అయితే ఆ డేటా కూడా మనం ఎంటర్ చేయాలి. అందువల్ల ఇలా కాకుండా మనం ప్రతిరోజు బ్యాకప్ ఫైల్ నొక్కి బ్యాకప్ బటన్ నొక్కి బ్యాకప్ బటన్ నొక్కి దానిలో వచ్చేస్తుంది బై డిఫాల్ట్. ఎందుకని మనం చేసుకుంటే వస్తుంది. ఎట్లా దీనికి వెళ్ళి ఇక్కడ మనం ఇక్కడ పాత్ర క్రియేట్ చేస్తే ముందే అప్పుడు బై డిఫాల్ట్ వచ్చేసింది. ఎందుకంటే ప్రతిరోజు మనం సెలెక్ట్ చేసే పొరపాటు వేరే చేసుకోవచ్చు. అందువల్ల పెట్టేస్తే బై డిఫాల్ట్ చాలా మందికి తెలియదు. ఇది చెప్పాను నేను, అదే చెప్తారు అందరూ, ఇది చాలా మందికి తెలియదు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు డైలీ బ్యాకప్ చేస్తున్నాం, మర్చిపోతున్నాం. అలా ఒకవేళ మర్చిపోతే బ్యాకప్ అనేది కాకపోతే మనకు ప్రాబ్లం కావచ్చు. కాబట్టి అలా మర్చిపోకుండా మనకి ఆటోమేటిక్ గా డైలీ బ్యాకప్ అయ్యేట్టున్నాం. ఆటోమేటిక్ గా బ్యాకప్ చేయాల్సిందే తప్ప బ్యాకప్ చేయకుండా ముందు మనం బ్యాకప్ చేస్తాం లేదంటే వెళ్ళిపోతాం. అలా కాకుండా ఆటో బ్యాకప్ అయితే ఆటోమేటిక్ గా ప్రతిరోజు బ్యాకప్ చేయాలి. ఆ బ్యాకప్ చేయకుంటే ముందుకు కదలం. అంటే అది మనల్ని డైలీ ఆటోమేటిక్ గా ఏదైతే కంపెనీ మనం ఓపెన్ చేసి వర్క్ చేసామో దాన్ని క్లోజ్ చేసి వేరే కంపెనీకి వెళ్తాం కదా, దాన్ని క్లోజ్ చేసి వేరే కంపెనీకి వెళ్ళేటప్పుడు అప్పుడు ఈ కంపెనీని బ్యాకప్ చేయాలా అని అప్పుడు మనం ఎస్ అంటే చేస్తుంది, నో అంటే చేయదు. సో ఎస్ అని కానీ నో అని కానీ ఇస్తే తప్ప ముందుకి కథలం. తెలంగాణ ఎంటర్ నొక్కినా లేదా ఎస్ నొక్కినా లేదా వై నొక్కినా సరే, ఎంటర్ నొక్కినా సరే ఆటోమేటిక్ గా ఎస్ అని అర్థం, అది బ్యాకప్ అయిపోతుంది. సో ఇది బెస్ట్. మనం మర్చిపోదానికి లేదు, ఎందుకంటే మనం ఏ కంపెనీ వర్క్ చేసామో దాన్ని క్లోజ్ చేసి ఖచ్చితంగా బ్యాకప్ చేయాలని ఖచ్చితంగా అడుగుతుంది. అది ఎస్ అని కానీ నో అని కానీ ఎల్లకి ఎస్ ఇస్తాం. ఎస్ అని ఇస్తేనే అది బ్యాకప్ అయి నెక్స్ట్ మనం ఈ కంపెనీ క్లోజ్ అయిపోతే మళ్ళీ మనం వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దానికి ఒక చిన్న ప్రోగ్రామ్, దీంట్లో దానికి సంబంధించిన ఫీచర్ త్వరలో వస్తుంది అంటున్నారు. త్వరలో ఆ ఫీచర్ రావచ్చు. ప్రస్తుతానికైతే దీంట్లో ఆ ఫీచర్ లేదు. అందువల్ల ఏంటంటే మనం దానికి సపరేట్ గా ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు, ఫైల్ తయారు చేస్తారు. దాని ఏమంటే సీరియల్ ఫైల్ అంటే స్క్రిప్ట్ అన్నమాట. దాన్ని మనం దీంట్లో ఈ యొక్క టాలీలో లోడ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. అలా టాలీ లోడ్ చేయాలంటే ఎలా చేయాలంటే F1 నొక్కి టీడీఎల్స్ అని యాడ్ ఆన్స్ అన్నప్పుడు దాన్ని క్లిక్ చేసి మేనేజ్ లోకల్ టీడీఎల్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ ఏమి లేకపోతే నో ఉంటుంది, ఎస్ నొక్కాలి, ఇక్కడ వచ్చి కింద వచ్చింది దానిలో ఉంటుంది కాబట్టి రెండో దానికి వచ్చింది. ఆ ఫైల్ ని ఇక్కడ లోడ్ చేయాలి. ఆ ఫైల్ ఎలా ఉంటుందంటే మామూలుగా అయితే నేను చూడండి ఫైల్ నేను హెచ్ డ్రైవ్ లో ఫైల్ చేసుకుంటున్నాను. ఆటో బ్యాకప్ స్క్రిప్ట్ అని ఉంది, ఇది స్క్రిప్ట్ అన్నమాట, ఆటో బ్యాకప్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ని మనం లోడ్ చేసినట్టయితే అది ఆటోమేటిక్ గా బ్యాకప్ అవుతుంది. జనరల్ గా ఇప్పుడు మనం ఈ స్క్రిప్ట్ మనం డౌన్లోడ్ చేసినప్పుడు నేను హెచ్ డ్రైవ్ లో డౌన్లోడ్ చేశాను. సో దీన్ని ఈ స్క్రిప్ట్ వర్క్ చేసిన తర్వాత ఆటో బ్యాకప్ అవుతుంది, ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది ఫైల్. ఆటో బ్యాకప్ ఫైల్ ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. అది ఎక్కడ మనం పెట్టుకోవాలి అంటే మనమే ముందుగా క్రియేట్ చేస్తాం వల్ల ఈ స్క్రిప్ట్ లోనే ఉంటుంది. ఆటోమేటిక్ గా ఆ ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్ ఇదే డ్రైవ్ లో పెట్టుకోవచ్చు, ఇంకో డ్రైవ్ లో పెట్టుకోవచ్చు. స్క్రిప్ట్ చూసి చూడండి, స్క్రిప్ట్ లో లాస్ట్ లో డెస్టినేషన్ పాత్ హెచ్ కోలన్ ఆటో బ్యాకప్ అని ఉంది. కాబట్టి ఏంటి, ఇది హెచ్ కోలన్ లోనే ఆటో బ్యాకప్ అనే ఒక ఫోల్డర్ ఆటోమేటిక్ గా ఓపెన్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. లేదు మనకు వేరే డ్రైవ్ పెట్టుకోవాలంటే ఇది తీసేసి జిఎన్ పెట్టామనుకో, సో ఈ యొక్క స్క్రిప్ట్ టీడీఎల్ ఫైల్ దీంట్లో ఉంటుంది, హెచ్ డ్రైవ్ లో అది మాత్రం దాంట్లో ఉంటుంది వేరేగా. రెండు బాగుంటుంది కదా, స్క్రిప్ట్ అది ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ డ్రైవ్ లో పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి దీన్ని ఏం చేద్దాం, హెచ్ డ్రైవ్, దీన్ని కూడా హెచ్ఏ పెట్టాము ఆటోమేటిక్. చూడండి ఇది ఎలా లోడ్ చేస్తాం అంటే దీన్ని కూడా అంతే. దీన్ని ఏం చేస్తాం, F1కి వెళ్ళాలి, టీడీఎల్స్ అని చెప్పి తీసుకోవాలి. ఇక్కడ ఏం పని చేయండి, టీడీఎల్ యాడ్ చేయడం, మేనేజ్ టీడీఎల్స్. సో మేనేజ్ లోకల్ టీడీఎల్స్ వచ్చి కింద వస్తాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఎస్ కిందకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ లొకేషన్ మనం కాపీ చేసేది పెట్టవచ్చు. లేకపోతే సింపుల్ గా సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఉంది కదా, ఏదైనా సెలెక్ట్ చేసి ఎక్కడ ఉన్నది హెచ్ డ్రైవ్ లో ఉంది.
హెచ్ డ్రైవ్ లో చూడండి ఆటో బ్యాకప్ స్క్రిప్ట్ డాట్ టీఎక్స్టీ టెక్స్ట్ ఫైల్ ఇది ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ లొకేషన్ ఆఫ్ లిస్ట్ ఎస్ అయిపోయింది చేసాం. చూడండి స్క్రిప్ట్ పేరు ఉంది ఇక్కడ. ఈ స్క్రిప్ట్ పేరు అంటే స్క్రిప్ట్ ఫైల్ నేము లోడెడా కాదా ఎస్ లోడెడ్. ఇప్పుడు మనకి ఇది లోడ్ అయిపోయింది. ఏమైంది మనకి ఫైల్ లోడ్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏదైనా సరే ఇప్పుడు ఒక కంపెనీని ఓపెన్ చేసాం. చూడండి కంపెనీని ఓపెన్ చేసాం. నెంబర్ 2 అనుకుందాం. కంపెనీని ఓపెన్ చేసాం. దీంట్లో మనం వర్క్ చేసాం. దీంట్లో వర్క్ ఎంత చేసినాం మనం చూడండి. దీంట్లో F2 తీసుకుంటే F2 సింపుల్ గా చేంజ్ డేట్ తీసేస్తే వచ్చేస్తుంది. చూడండి మార్చి 31 కదా, మార్చ్ 31 నవంబర్ డిసెంబర్ 1 అవుతుంది. సపోజ్ డిసెంబర్ 31 ఎంట్రీ చేద్దాం. డిసెంబర్ 31 మీకు డిసెంబర్ 31 ఎంట్రీ చేద్దాం. సో డిసెంబర్ 31 రోజులు డిసెంబర్ 31 డిసెంబర్ దీంట్లో రోజులకి వెళ్ళాం. ఆల్ F2 నట్టి అవుతుంది 31 డిసెంబర్ తీసుకుంటే ఇప్పుడు మనం పేమెంట్ అనుకున్నాం. ఇప్పుడు కూడా పేమెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పే చేసినాం. ఎవరికి పే చేసినామంటే ఇలా రిసిప్ట్ పెట్టుకున్నాం. మనకి ఎంత మైనస్ వస్తుంది. రిసిప్ట్ అంటే F7 రిసిప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా వస్తుంది. మన డేటా ద్వారా తీసుకున్నాం. ఇప్పుడు డేటా ఏపీసీతో సో 99,000 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 వచ్చింది మనకి. 50,000 రూపాయలు అగెనెస్ట్ బిల్లుకి అగెనెస్ట్ గా 50,000 వచ్చింది. సో 66,000 వచ్చింది. ఇంకా 40 వేరే బిల్లులు కూడా ఉన్నాయి. వేరే బిల్లు కూడా ఉంటే టోటల్ 90 చూపిస్తుంది. ఈ బిల్లు 60 చిల్లర, దాంట్లో 50 ఇచ్చాడు. మిగతా బ్యాలెన్స్ ఇక్కడ ఉంది. ఆ బిల్లు డేట్ ఎప్పుడు వచ్చింది దాని తర్వాత వస్తుంది. సో ఈ విధంగా మనకి చెక్ వచ్చింది. చెక్ ద్వారా బ్యాంక్ కదా, చెక్ ద్వారా ఇన్స్ట్రుమెంట్ 1 2 3 4 5 6 అనుకున్నాం. మనకు వచ్చింది 31 మనకి వచ్చింది. మన బ్యాంకులో వేసాం, స్టేట్ బ్యాంక్. మనకు వాళ్ళ బ్యాంకు వచ్చింది. వాళ్ళది వచ్చిన చెప్పి ఏ బ్యాంకు ఇక్కడ స్పేస్ బార్ నొక్కి సెలెక్ట్ బ్యాంక్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇప్పుడు మనం ఎంట్రీ చేసాం. ఇప్పుడు చూడండి ఏ బుక్ అంటే కేక్ వెళ్తాం. ఏ బుక్ అంటే చూడండి ఎస్కేప్ కేక్ వెళ్తే స్పేస్ బార్ నొక్కి F2 నొక్కి జస్ట్ ఎస్కేప్ నొక్కి వెళ్ళిపోతుంది. చూడండి లాస్ట్ వరకు మనం ఏంటంటే 50,000 పే చేసినాం, వచ్చేసింది. ఓకే ఇప్పుడు మనం ఇదే తర్వాత మనం బ్యాకప్ చేసి నెక్స్ట్ బ్యాకప్ అప్పుడు వెంటనే అది కూడా తీసుకుంటున్నాం. సో ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మనం వర్క్ చేసాం. ఈ రోజు అయిపోయింది వర్క్. ఇప్పుడు మనం ఈ కంపెనీ చేంజ్ చేస్తాం. చేంజ్ చేసి వేరే కంపెనీ చేంజ్ చేసి అంటే ఇంకో కంపెనీ లేదు. మనం ఏం అంటే చేంజ్ చేసి నేను సెలెక్ట్ కంపెనీ పేజ్కి వెళ్తాం. కంట్రోల్ F3 నొక్కాం. ఇది షర్ట్ కంపెనీ. ఇది షర్ట్ అయిపోతుంది. షర్ట్ అయిపోయి అక్కడికి వెళ్తాం. కానీ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు పోలా బ్యాకప్ కంపెనీ అని అడిగింది. ఎస్ నొక్కామంటే చూడండి బ్యాకప్ అయింది. బ్యాకప్ చేసి ఇక్కడికి వెళ్ళాం. ఇప్పుడు చూడండి మనది హెచ్ డ్రైవ్ కదా, హెచ్ డ్రైవ్ లో చూడండి ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఏంటంటే అక్కడ డైరెక్ట్ గా ఆ బ్యాకప్ టీవీకి ఇక్కడ డేటు, తర్వాత టైము, తర్వాత ఫైల్ ఫస్ట్ డేట్ 21 దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని ఎంటర్ చేస్తే ఇక్కడ డేట్ చూపించి దగ్గర పక్కనే డేటు టైం చూపిస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ సపరేట్ గా ఇక్కడ ఫస్ట్ డేట్ చూపిస్తుంది. ఎంటర్ చేస్తే టైం చూపిస్తుంది 14:47. ఇది రైల్వే టైం. ఇది వచ్చి ఇండియన్ టైం 2:47 అంటే 14:40. దీని తర్వాత ఇది చేసి దీని తర్వాత ఎంటర్ చేస్తే ఇప్పుడు టీవీకే ఫైల్ అక్కడ టీవీకే చూపిస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే దీంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం. కానీ మనం వీటన్నిటిని ఒకసారి బ్యాకప్ చేయగలేదు. ఒక్కొక్కటే బ్యాకప్ చేయగలం. ఒక్కొక్కటి మాత్రమే బ్యాకప్ చేయగలం. ఎందుకంటే బ్యాకప్ ఫోల్డర్ ఇవన్నీ సెలెక్ట్ కావాలి ఏముండవు. మనం కంపెనీ ఏది వర్క్ చేస్తే క్లోజ్ చేసేటప్పుడు ఆ కంపెనీ బ్యాకప్. ఇది అన్ని కంపెనీని మనం ఒక్కసారిగా బ్యాకప్ చేయలేము. పోతే ఒక్కొక్కటి అంటే ఏది వర్క్ చేస్తే దాన్ని మాత్రం చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే మనం బ్యాకప్ చేసేటప్పుడు ఇప్పుడు ఈరోజు దాని గోల్డ్ బ్యాకప్ ఉంటే దాన్ని రీరైట్ చేసి కొత్త బ్యాకప్ మనం బ్యాకప్ చేసేటప్పుడు అలాగే ఉంటుంది. అంటే ఎన్నిసార్లు బ్యాకప్ చేస్తే అన్నిసార్లు ఆ కంపెనీ బ్యాకప్ చూపిస్తుంది. ఇప్పుడు చేసాం కదా, సపోజ్ 646 247 249 అయింది కదా. మళ్ళీ దీనిలో సపోజ్ చేసాం. దీన్ని మళ్ళీ చేస్తాం.
మళ్ళీ బ్యాకప్ చేయాలని అడిగింది. ఎస్ నొక్కినాం, మళ్ళీ బ్యాకప్ అయింది. సో ఇంతకుముందు బ్యాకప్ అయింది, ఇప్పుడు బ్యాకప్ అయింది. దాంట్లోకి వెళ్ళినట్టయితే ఏది హెచ్బిలో ఆటో బ్యాకప్ చేస్తే చూడండి 24 21 డేట్ కదా, 21 క్లిక్ చేసేసుకోండి. 1447 చేసాం మనం, మళ్ళీ 1449 ఇది ఏంటిది 002 ఫైల్ నెంబర్ 2, ఇది కూడా 02 సేమ్ ఫైల్. కానీ ఎన్నిసార్లు బ్యాకప్ చేసినా అన్నిసార్లు లేటెస్ట్ బ్యాకప్ ఉంటుంది, ఓల్డ్ బ్యాకప్ అనేది డిలీట్ కాదు, ఇది ఓవర్ రైట్ చేయలేదు. దాంట్లో ఓవర్ రైట్ చేసి ఒక కంపెనీ ఒక్క బ్యాకప్ లో ఉంటుంది, వచ్చేదంతా యాడ్ అవుతుంది, అంటే అప్డేట్ అయ్యి పాతది క్లోజ్ అయిపోతుంది. దీంట్లో మాత్రం ఎన్నిసార్లు బ్యాకప్ చేస్తే ఎన్నిసార్లు చూపిస్తుంది, ప్లస్ అన్ని కలిపి చేయాలంటే పట్ట మీద ఉంటే మనం మర్చిపోవడం అంటూ జరగదు. ఎందువల్ల అది అడుగుతుంది బ్యాకప్ చేయాలా, ఎస్ అంటేనే ఎస్ కానీ నో కానీ అంటేనే ముందుకు వెళ్తాం, లేకపోతే కావాలి. సో ఇది మనకి ఆటో బ్యాకప్. కానీ రిస్టోర్ మాత్రం ఒకటే, దానికైనా దీనికైతే మాన్యువల్ గానే. ఎందుకంటే మనం ఏది రిస్టోర్ చేసుకుంటాం, మన రిస్టోర్ కంపెనీ రిస్టోర్ చేస్తాం, అది ఏదైనా ప్రాబ్లం అయితేనే మనం రిస్టోర్ చేసుకుంటాం కంపెనీని. కాబట్టి మనకి సో ఆ రిస్టోర్ చేసుకున్నప్పుడు మాత్రం ఆ లిస్ట్ మొత్తం చూపిస్తే దాంట్లో లేటెస్ట్ బ్యాకప్ ఎక్కడ ఉంటుందో ఆ లేటెస్ట్ బ్యాకప్ తీసుకుంటే మనం రిస్టోర్ చేస్తే మన డేటా మొత్తం మనకు వస్తుంది. అందువల్ల బ్యాకప్ చేసేటప్పుడే లేటెస్ట్ బ్యాకప్ అయింది సార్ ముందు చూపేటుంటే కదా చూసి వాటిల్లో కన్నా ఇదే కంపెనీ బ్యాకప్ లో ఉంటే ముందు డేట్లో దాన్ని మనం మాన్యువల్ గా ఆల్ కంట్రోల్ డి నొక్కి డిలీట్ చేసేయచ్చు. ఇంకోటి నేను చెప్పాను దీంట్లో చూడండి కదా, దీంట్లో తీసుకున్నాం కదా, ఇక్కడ మనం ఇది తీసుకున్నాం, ఇది వచ్చి రెండు, ఇది అదే కంపెనీ ప్లస్ ఇది కూడా అదే కంపెనీ. సపోజ్ చేసినాం ఇలాంటప్పుడు ఇది లేటెస్ట్ అనుకో, సో దాని ముందు ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దీన్ని కావాలంటే దీన్ని తీసుకొని దీని ముందు అదే కంపెనీ దీన్ని జాయిన్ చేసుకొని ఆల్ డీ నొక్కి అది పోతుంది, లేటెస్ట్ మాత్రమే ఉంటుంది. అలా మనం ముందు కంపెనీ చూసుకొని మనం తీసేయచ్చు. అది రోజు చేయాలి లేదు, తర్వాత సరే కొత్తవి పెట్టుకొని లేటెస్ట్వి పాతవన్నీ డిలీట్ చేసేయచ్చు. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇది ఆటో బ్యాకప్. నేను రీస్టోర్ మాత్రం వాడితే దీంతో ఈ టాపిక్ చూస్తున్నాం. ఎందుకంటే క్లియర్గా చెప్పింది నేను, మీరు బాగా నేర్చుకోవాలి నేను ఉద్దేశంతో. ఈ ఆటో బ్యాకప్ మాత్రం 90% చెప్పరు, ఓన్లీ మాన్యువల్ బ్యాకప్ మాత్రం చెప్తారు. కొంతమంది తెలియదు కూడా, ఇది చేయాలని తెలియదు ఆటో బ్యాకప్. అంటే ఈ ఆటో బ్యాకప్ ఒకటి బయట నుంచి వేరే స్క్రిప్ట్ తీసుకుని పెట్టాలి, చాలా మంది తెలియదు ఒకటి. అది పోతే దాంట్లో కూడా మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ బై డిఫాల్ట్ పెడతాం కదా, డిఫాల్ట్ లోడింగ్ ఇక్కడ మనం డేటా పోతుంది, దీంట్లో ఇది ఉంటుంది ఆటోమేటిక్ గా, ఆటోమేటిక్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఇది మనం ఈ విధంగా సెట్ చేయాలి. సెట్ చేస్తే ఇంకో బ్యాకప్ చేసిన ఆటోమేటిక్, ఇది కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలని ఉద్దేశంతో మీకు నేను చెప్తాను. ఓకే, సో దీంతో నేను ముగిస్తున్నాను. ఓకే, ఇంకోటి ఇది నా వీడియోలు అన్ని చాలా మంది నా ఛానల్లో వీడియోలు చూస్తున్నారు వెళ్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ప్రతి వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేస్తే తర్వాత భాగం మీకు అర్థం కాదు. అలాగే చూసిన తర్వాత ఆ వీడియో మంచి బాగున్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి రికమెండ్ చేస్తారు, చాలా మంది దీని గురించి చెప్తారు. ఓకేనా? సో ఈ విధంగా మీరు చేయండి. అందరికి ఆల్ ద బెస్ట్. వీడియోలో కలుసుకుందాం.